ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి పల్లె దవాఖానాను ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ములకనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహలతో మాట్లాడతానని అన్నారు. రాబోయే ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టమని తెలిపారు. ఫ్లోటింగ్ పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వివిధ గ్రామాల వాళ్ళు ఇక్కడ ఒకటి ఆ హాస్పిటల్ కొంచెం పెద్ద స్థాయిలో జరిగితే బాగుంటుందని స్థానిక ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని రిప్రజెంట్ చేస్తారు. నేను వైద్య శాఖ మంత్రి పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని ముఖ్యమంత్రి గారిని కోరి ఆ అప్గ్రేడేషన్ తో పాటుగా మిగతా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలున్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, పల్లె దవాఖానలు కావచ్చు, అవసరమైతే మొబైల్ సంబంధించిన విషయాల లోపల కూడా మరి అటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ రాబోయే ఎండాకాలంలో ఎక్కడ ఇబ్బంది ఉండొద్దనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. నిధుల కేటాయింపు కూడా జరుగుతోంది. చిన్న చిన్న అంశాలు దృష్టికి వచ్చినాయి. వాటిని వెంటనే పరిష్కారం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.